ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి కటాక్షం. నారాయణవనంలో బ్రహ్మోత్సవ వైభవం. అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి పుష్పయాగ మహోత్సవం. నారాపురం శ్రీ వెంకటేశ్వరుడికి గజవాహనం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వడాయత్తు ఉత్సవం. ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆస్థానం. అభీష్ట సిద్ధికారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. గజవాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని అర్చకులు నవరత్న ఖచిత తిరువాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై ఆశీలను చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ నారాయణవనం ఆలయ వీధుల్లో స్వామివారి గజవాహన సేవ కనువిందుగా సాగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. పుష్పశోభిత సత్యదేవుని దర్శనంతో రత్నగిరి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై వెంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యదేవునికి పుష్పయాగ క్రతువు ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో వైశాఖ మాస వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆసనంపై శ్రీ అనంతలక్ష్మి సమేత అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సుందర మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చిన అర్చకులు సకల ఉపచారాదులు, వైదిక పూజలతో శాస్త్రోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలను అందజేశారు. రత్నగిరి వాస రావయ్య రావయ్య వైరి ముడి భూష రావయ్య అన్నవరమయ్య ఈ జన్మలో మాకు. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహనం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవాలు భక్తజన రంజకంగా కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సకలాభరణాలు సుగంధ పుష్పమాలికలతో దగద్దగాయమానంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. విశేష ఆరాధనలు, హారతి, నీరాజన సమర్పణ పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతి పుణ్యక్షేత్రంలో పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం వడాయత్తు ఉత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన రెండవ రోజు వడాయత్తు ఉత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉత్సవానికి సేదతీరే ఉత్సవమని కూడా ప్రసిద్ధి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు విశేషంగా అలంకరించి బంగారు తిరుచుపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామి అమ్మవార్లు ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. రామబంటు ఆంజనేయస్వామి వారి సన్నిధిలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి ఆస్థానం నిర్వహించారు. అనంతరం దారి పొడవున వివిధ ఉపాలయాలలో అధికారులు, అర్చకులు స్వామివార్లకు ఆరాధనలు జరిపారు. ఆపై చిన్నజీయస్వామి మఠం వద్ద స్వామివారికి నైవేద్యాలు, ప్రత్యేక హారతులు సమర్పించారు. తిరిగి స్వామివారు ఆలయానికి వెంచేపు చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన మూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు.
ఆపై వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో తాళపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23 నుండి 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి, తాళపాక, రాజంపేటలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ రోజైన సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీఎం నాగమణి బృందం ప్రదర్శించిన కుచేలోపాఖ్యానం హరికథాగానం అలరించింది. అనంతరం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి ఆచార్య భూమన కుసుమకుమారి అధ్యక్షతన నిర్వహించిన సాహిత్య సదస్సులో భూమన కుసుమకుమారి అన్నమయ్య తాత్వికత, అలాగే విశ్రాంత తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ అన్నమయ్య కీర్తనల్లో భక్తి సౌరభవం, పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కృష్ణవేణి అన్నమయ్య కీర్తనలు సందేశం, తణుకుకు చెందిన ఆర్ సత్యనారాయణరాజు శ్రీహరి సేవలు అన్నమయ్య అనే అంశాలపై ప్రసంగించారు. అన్నమయ్య సంకీర్తనల్లో శృంగార సంకీర్తనలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సంకీర్తనలు రెండు ఉన్నాయి. ఆ సంకీర్తన మనలో కొంత ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి, ఇప్పుడు ప్రతి ఒక్కరూ డాక్టర్ల దగ్గరికి పోతే వైద్యం కన్నా లైఫ్ స్టైల్ చేంజెస్ అనే మాట చెప్తున్నారు. అలా మన ఆలోచనలు ఎప్పుడు సాత్వికంగా ఉంటాయో, మన ఆలోచనల్లో ఎప్పుడైతే ఒక నిలకడ వస్తుందో తప్పనిసరిగా దాని ప్రభావం మన శరీర ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. అలాంటి ప్రభావము ఈ అన్నమయ్య సంకీర్తనలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సంకీర్తనలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా తాత్వికత అనేటువంటి అంశానికి ఒక వైరాగ్య భావనను పెంపొందించడము అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. మనకు ముఖ్యంగా సాంసారిక జీవితం పట్ల విముఖత్వం తత్వ సంబంధమైన రచనల్లో కనపడుతుంది. సంసార జీవితాన్ని గడుపుతూనే వైరాగ్య భావనను ప్రచారం చేసినటువంటి వారు అన్నమయ్య, పురంధరదాసు, త్యాగయ్య. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు.
పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ రథోత్సవం భక్తులతో భరితంగా జరిగింది. రాఘవేంద్ర స్వామి వారి సన్నిధిలో వైశాఖ మాసోత్సవాలు సంప్రదాయ సిద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రహ్లాదరాయస్వామి వారిని సర్వాంగ సుందరంగా స్వర్ణకాంతుల దివ్య రథంపై ఆశీనులను చేసి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం, సంబరాలు, భజనలు, భక్తి గీతాలాపనల నడుమ మఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు భక్తవత్సలుడిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో కోరిన కోర్కెలు నెరవేర్చిన కొంగు బంగారు దేవుడు లక్ష్మీ నరసింహస్వామివారికి భక్తులు ఎంతో ప్రీతిగా చెల్లించే మొక్కు వెండి జోడు సేవ. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారిని స్వర్ణ తిరువాభరణాలతో దివ్యంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను చేశారు. అలాగే అమ్మవారు తిరుచుని అలంకరించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్త కైంకర్యాలను పూర్తి చేసి ఆలయ వీధుల్లో వెండి జోడు సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. నరసింహ రామకృష్ణ నమో శ్రీ వెంకటేశ సరుగ నా శత్రుల సంహరించవే, సరుగ నా శత్రుల సంహరించవే. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ వెంకటేశ్వరునికి వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పసిడి రత్నాభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారి వసంతోత్సవం వేడుకగా సాగింది. భక్తులపై అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేశారు. కొబ్బరికాయలు కొట్టి కళ్యాణ వెంకటేశ్వరునికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి, అంగము తడియొత్తగా అదే.
అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో గణనాథునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గమ్మ తల్లి అభిషేక మండపంలో గణనాథుని కొలువు తీర్చి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు జరిపారు. ఆపై పావన కృష్ణానదీ జలాలు, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పార్వతీనందనుడికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం జరిపి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం నరసన్నపేటలో కొలువైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు యాగశాలలో పలు విశేష క్రతువులను జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. గర్భాలయంలో మూలవర్లకు ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో కమనీయంగా సాగిన శోభాయాత్రలో మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి పూలంగి సేవలు శ్వేతవర్ణ శోభిత ఉత్సవ సుగంధాలతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. ప్రకాశం జిల్లా పాలమూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూలంగి సేవను నయన మనోహరంగా నిర్వహించారు. నిత్య పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు అమ్మవారికి శ్వేతవర్ణపు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, మల్లెపూల హారాలతో సుందర నందనంగా అలంకరణ చేశారు. గర్భాలయాన్ని మల్లెల తోరణాలతో అలంకరించారు. ఆపై కుంకుమార్చన జరిపి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. పూలంగి సేవలో మహాలక్ష్మి ముగ్ధ మనోహర దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పాశ్చాపురంలో కొలువైన శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి దేవాలయం భక్తుల హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమ్రోగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు ఈ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండలం రోజుల పాటు భక్తులు ఆంజనేయసుతుని ఆలయానికి చేరుకుని ఆలయ ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేసి రామబంటను సేవించారు. అనంతరం సువర్చల సమేత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు, అవధారు చిత్తగి. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 89,161 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,450 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.